హే వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ క్రేజీ మ్యాడీ ఛానల్. ఈరోజు లాగ్ వచ్చేప్పటికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిప్లేస్ పోవాలి హాస్పిటల్కి. వాడు మా తమ్ముడు, వానికి హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, అంటే లైట్గా ఈడ పెయిన్ వస్తుంది. వానికి హాస్పిటల్ తీసుకెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ చేయించిన తర్వాత మేము రామ్కోటి పోవాలి. రామ్కోటి ఎందుకంటే ఎప్పుడు R15 తీస్తున్నా, అందుకు ఈ బైక్ కూడా నెక్స్ట్ వీడియోస్ నుంచి యాక్చువల్గా ఎప్పుడు R15 తీస్తున్నాం కాబట్టి ఇప్పటి నుంచి ఇది కూడా తీస్తాను నేను. దాని గురించి అని దీన్ని చేపించడానికి తీసుకెళ్తున్నా. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లివర్ గార్డ్స్ వేపిస్తా, మొత్తం స్క్రాచ్ గార్డ్స్ వేపించి తర్వాత లివర్ గార్డ్స్ వేపిస్తా. అండ్ ఆల్రెడీ అవి అన్నీ నేను బై చేసుకున్నాక నేను ఇంటికాడికి వచ్చి ఫిట్టింగ్ చేస్తా. ఆ వీడియో మీకు పెడతా ఎట్లా ఫిట్ చేసుకోవాలో. వాళ్ళకి ఫిట్ చేయడానికి అరౌండ్ ఎటు లేదన్నా 400-500 అడుగుతారు. అది 2000 ఈ రాడ్స్. వాళ్ళు ఫిట్ చేయడానికి ఇంకో 500, అరౌండ్ 2500 అవుతుంది. దాని బదులు మనమే ఫిట్ చేసుకోవచ్చు. ఆ ఫిట్టింగ్ ఎట్లానో నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే మనం హాస్పిటల్కి అయితే వెళ్ళిపోదాం. హాస్పిటల్ కాడగా కలుసుకుందాం. ఇప్పుడైతే స్ట్రీట్ నెంబర్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. దాని నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే ఫస్ట్ యూటర్న్ కాకుండా సెకండ్ యూటర్న్ ఉంటుంది. సెకండ్ యూటర్న్ తీసుకోవాలి. సెకండ్ యూటర్న్ తీసుకొని సెకండ్ లెఫ్ట్ ఆర్ ఫస్ట్ లెఫ్ట్లో మెడిప్లేస్ ఉంటుంది. అక్కడ మ్యాక్స్ పైన ఉంటుంది, 4th ఫ్లోర్ ఆర్ 3rd ఫ్లోర్లో. ఆగురా లంజోడక, నీ అక్కని దెంగ ఉచ్చావతలేదు బోసడికే. సుల్లేడు ఎట్లా వస్తుండు, కార్ని చంపుకొని వస్తుండు పిచ్చి లంజోడుకో. ఇదే గాయస్, ఇక్కడ మనం బయట పార్క్ చేసుకొని 4th ఫ్లోర్కి అయితే వెళ్ళిపోవాలి. ఓకేనా గాయస్? అన్నాడు కలిపితే తీసేస్తాను అన్నాడు. వచ్చిండు అప్పుడు కూడా బయట తీస్తాను, అవన్నీ తీస్తున్నాడు. సార్ అయిపోయిందా, సార్ అయిపోయింది అన్న లేదా. తర్వాత అన్ని నింపిండు, బయటికి కిందకి దిగా అన్నాడు. సరే రేపు నువ్వు వెళ్ళిపో అన్నారా అంటే మోడు ఎంఆర్ఐ స్కాన్ అని చెప్పినా కదా, అది ఏమైందంటే కాలేదు. జస్ట్ ఇట్ట మూమెంట్ ఇచ్చినా సరే మిషన్ యాక్సెప్ట్ చేయదు, తీసుకోదు. మోహన్కి మెయిన్ ఇదే కాబట్టి ఎక్కువసేపు పెట్టలేకపోతుండే. ఇట్లా సూపర్ మ్యాన్లా పడుకోవాలి, అది అయితలేదు వానికి. మళ్ళీ రేపు మార్నింగ్ ఆడ వస్తాడు 6:30కి. ఇట్లా డైరెక్ట్ రామ్కోటిలా కలుస్తా. ఓకే గైస్, ఉండనే. హే గైస్, ఇప్పుడైతే మేము తీసేసుకున్నాం సేఫ్టీ గార్డ్స్ అండ్ సేఫ్టీ లివర్ గార్డ్స్, స్క్రాచ్ గార్డ్స్, ఇంకా వైజర్ ఒకటి నేను తీసుకున్నా. అరౌండ్ నాకు 2800 పడ్డది, 2900 విత్ ఇంక్లూడ్ క్లాంప్స్ అండ్ స్క్రూస్ బోల్ట్స్ అన్నీ కలిపి 2900 పడ్డది. అది మన రెగ్యులర్ షాప్ కాబట్టి చాలా తక్కువ తీసుకోండు. ఈసారి వెళ్ళినప్పుడు మీకు షాప్ చూపిస్తా. అండ్ ఇది అక్కడ ఎందుకు ఫిట్ చేయలేదంటే వాళ్ళు ఫిట్ చేయడానికి ఎటు లేదా అరౌండ్ ఫిట్ చేయడానికి 3 లేదా 400 తీసుకుంటారు ఈజీగా ఆ ఫిట్టింగ్ ఛార్జెస్కి. ఇప్పుడు 1:30 అవుతుంది. మేము ఇంటికి వెళ్ళి తినేసి నేను కూడా స్టార్ట్ చేస్తా ఫిట్టింగ్. అది కూడా ఇంట్లో పెట్టైనా లేదంటే బయట ఎండ ఉంది కాబట్టి మ్యాక్స్ ఇంటి లోపల పెట్టి చేస్తా ఫిట్టింగ్. నాకు కూడా వీలు ఉంటుంది కొంచెం చూడడానికి కూడా
ఎండ కొట్టదు. అండ్ నేను ఎక్స్ట్రా లైట్ పెట్టించుండే 2 లైట్స్ ఇవి చూడండి, వైట్ ఎల్లో, వైట్ ఎల్లో. ఇది నేను సెటప్ చేసుకొని ఉండే, నేను ఓన్గా వేసుకున్నా. బయట వేయలేదు, ఎందుకంటే బయట వేపిస్తే అరౌండ్ ఎటు లేదన్నా 300-200 తీసుకుంటారు వేయడానికి. ఫిట్టింగ్ కూడా 300-400 తీసుకుంటారు. నేనే ఫిట్ చేయించుకున్నా. జస్ట్ ఇది ఒక్క రైడ్ కోసం అని వేయించుండే. ఒకటి ఉంది లాంగ్ రైడ్ 300 కిలోమీటర్స్, అరౌండ్ 250 సంథింగ్ ఎంతో ఉంది. దాని గురించి అని వేయించుండే. ఈ ఈజీయే వేసుకోవడం అయితే, ఇన్స్టాలేషన్ అయితే. అండ్ ఆ రైడ్ అయిపోయిన తర్వాత నేను మొత్తం రిమూవ్ చేసేసి మళ్ళీ ప్యాక్ చేసేస్తా ఇది. అండ్ కానీ ఎవరు మనీ మాత్రం వేస్ట్ చేసుకోకండి ఎక్కువ, ఎందుకంటే హెవీ వెయిట్ పడుతుంది బైక్ మీద. హెవీ వెయిట్ పడ్డప్పుడు ఏమవుతుందంటే సస్పెన్షన్స్ కిందికి అయిపోతున్నాయి. నేను జస్ట్ 1 రైడ్ కోసం అని వేయించిన. ఇంకా లివర్ గార్డ్స్ కూడా వేయించుండే. ఇవి ఇట్లానే ఉంచుతా, జస్ట్ ఇవి మాత్రమే తీసేస్తా. అండ్ ఈ లైట్స్ ఇక్కడ ఈ లైట్స్ వచ్చి ఇక్కడ ఫిక్స్ చేస్తా, ఎందుకంటే 1 రైడ్ కోసమే కాబట్టి తీసేస్తా. కాబట్టి లైట్స్ అక్కడ వచ్చేస్తాయి, మళ్ళీ అక్కడ పెట్టనీకి ఉండవు అక్కడ. లేదంటే కింద ఇక్కడ ఫిక్స్ చేస్తా, గ్రౌండ్లో ఫిక్స్ చేస్తా. గ్రౌండ్లో స్క్రూస్ ఉంటాయి, ఆ స్క్రూస్కి ఫిట్ చేసేస్తా. బెటర్ అది, కింద నుంచి వైరింగ్ వస్తుంది. దట్స్ ఇట్ టుడే వీడియో గైస్. ఇది ఫిట్టింగ్ అయితే ఇంతవరకే. ఓకే గైస్, బాయ్.